టెలివిజన్ విషయం వచ్చినాక ఇప్పుడు అందరూ బిగ్ బాస్‌కి ఫోక్ సింగర్‌లు కూడా బిగ్ బాస్ పోతున్నారు. అవు. అంటే మీకేమైనా ఆలోచన ఉందా? లేకుంటే ఆలోచన అంటే నేను హ్మ్. పిలిస్తే వెళ్తా. ఇక హ్మ్. నా అంతట నేను పోవాలని చెప్పి, నన్ను పిలవండి అని చెప్పి నేను కోరుకోను. అంటే దాంట్లో లైక్ ఫస్ట్ ముందు మనము వెళ్తామనేసి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. పిలవరు వాళ్ళు కదా! దీనికి అంటే మనకు హ్మ్. నాకున్న ఐడియా నాలెడ్జ్ ప్రకారం హ్మ్. నేను చేసినయి హ్మ్. చాలా ఇప్పుడు చాలా అంటే చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. ఎప్పుడు మన అంతే ఫోక్ సైడే చూసిన నేను. హ్మ్. ఆ సైడ్ ఎప్పుడు చూడలే. దాని హ్మ్. గురించి మనకు ఎక్కువ అంటే హ్మ్. పిలిచిరనుకో హ్మ్. ఖచ్చితంగా నేను పోతా జనాలకి. నాకు ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో హ్మ్. జనాలకి గానీ, ఫ్యాన్స్‌కి గానీ హ్మ్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ బిగ్ బాస్‌లో కూడా ఇస్తా. మంచి మంచి హ్మ్. పాటలతోని. మీవి మొత్తం హిట్ అయినయి అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడండి. హ్మ్. సిన్నదోరా బంగుల మీద సిన్నదోరా బంగుల మీద సీటీలెయ్యకురో సిన్నదోరా బంగుల మీద సీటీలెయ్యా నీకు నేను మేరా బావానే సీటీలెయ్యా నీకు నేను సీటీలేస్తే సంధిల మంది మరలా చూసురురో సీటీలేస్తే సంధిల మంది చూస్తే నాకేం భయం రామమ్మ బిడ్డావే మంది చూస్తే నాకేం భయం. మ్మ్. నెల్లూరి కాడ కల్లు వల్ల కాడ కలరాని మాట కలిసే మా అమ్మ నన్ను చూడ నేనెంతో నేరమైతి గదరా చెల్మోహానురంగా నేనెంతో నేరమైతి గదరా నెల్లూరి కాడ కల్లు వల్ల కాడ తడి చెట్టు తాటి కళ్ళు నువ్వు దాగా నేను దాగా మీ అమ్మ నన్ను చూడ నేనెంతో నేరమైతి గదనే చెల్ల సిన్ని రంగి నేనెంతో నేరమైతి గదనే. వాకిట్ల కూసోని జాకిట్లు గుట్టంగా సప్పట్లు కొడతావా ఓ రాములు బావా సప్పట్లు కొడతావా ఓ రాములు బావా మా ఓడు బక్కోడు ఉన్నోడే ఒక్కోడు నాకొక్క సోపాతే నా సక్కటి పోరి వానికే కొట్టిన్నే నేను సప్పట్లు మారి ఎర్రల్ల వంపుల మద్దట్లు తిరగంగా నా గొలుసు పోయిందే ఓ రాములు బావా నా గొలుసు పోయిందే ఓ రాములు బావా అయ్యది కాదు అవ్వది కాదు ప్రేమతో తెచ్చిందే నా సక్కటి పోరి ఏడవ కొట్టినవే ఆ గొలుసులు మారి జొన్న సెల్లాను నీలుసుంటే నిన్ను చూసిన గమ్మతే రెడ్డి జొన్న సెల్లాను నీలుసుంటే జోరుదారు మాటలు చెప్పి గాలి మేడలు గట్టకెలచ్చి జోరుదారు మాటలు చెప్పి కద్దరంగి తొడిగడ్డి రెడ్డి కొంటె చూపులు చూస్తావే రెడ్డి కద్దరంగి తొడిగడ్డి రెడ్డి నీ మీద మనసాయలచ్చి నిన్ను మనం వాడుకుంటానే లచ్చి నీ మీద మనసాయలచ్చి వన్నేలాడి జోరుజున్నా వయ్యా బోధమురాయే వన్నేలాడి జోరుజున్నా వయ్యా బోధమురాయ నీది మునుము నాది మునుము నేనే కొత్త నిన్నే చూద్దా వన్నేలాడి జోరుజున్నా వయ్యా బోధమురాయే వన్నేలాడి జోరుజున్నా వయ్యా బోధమురాయే. ఇది ఇది రాబోతుంది సాంగ్. ఇది నెక్స్ట్ రాబోతుంది. ఇది కూడా ఇంకోటి. అరే రే అబ్బబ్బగా పొరి ఏముందిరో జబ్బరా జాకెట్ వేసిందిరా లబ్బారి బొమ్మలే పోతుందిరో లవ్ సోకులా వాడుతున్నదిరా బొట్టు మీద బొట్టు పెట్టింది పోరి బొట్టు కింద సీర కట్టింది ప్యారే బొట్టు మీద బొట్టు పెట్టింది పోరి బొట్టు కింద సీర కట్టింది ప్యారే. ఇది ఇట్లుంటుంది అన్నట్టు. ఇది కూడా రాబోతుంది సాంగ్ నేనే వాడిన. ఇంకోటి రాబోయే సాంగ్ ఇది కూడా ఉంది. సక్కటి బంగుల కూలి కత్తావా నా బక్కడి పోరి కూలి కత్తావా నా బక్కడి పోరి కూలి కత్తే కైకీలంతారో నా ఉప్పారోడ కైకీలంతారో నా ఉప్పారోడ కూలి లేదు నాలి లేదు నీ మీద నా మనసే నా సక్కటి పోరి నీ మీద నా మనసే నా బక్కటి పోరి. ఇట్లా. ఓకే. మరి ఇప్పుడు పాడినందుకు ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు? అది రెమ్యునరేషన్ అంటే అందరికీ మంచి రీజనబుల్ ప్రైజే తీసుకుంటున్నా అందరికీ. అంటే ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా అంటే ప్రొడ్యూసర్లు కొంతమంది హై ప్రొడ్యూసర్స్ ఉంటారు, కొంతమంది లో బడ్జెట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. అందరికి కన్వీనెంట్గా తీసుకుంటా. ఎలా అంటే ఇప్పుడు మీ యూట్యూబ్లో ఇప్పుడు గల్లీలో ఒక పాట ఉంది కదా, దాంట్లో వచ్చిన రెవెన్యూ అంటే డిజిట్లో చెప్పండి ఫిగర్ అప్రాక్సిమేట్లీ చెప్పండి. 20 ఏవో వస్తుంది. ఎందుకు అడుగుతున్నా అంటే అప్కమింగ్ వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేయడానికి అడుగుతున్నాయి. ఉంటుంది. మంచి మంచి పాటలు వేసుకుంటే మంచి ఇన్కమే ఉంటుంది. ఇంకా వేరే పాటలకి హైయెస్ట్ వచ్చినాయి ఇంకేమున్నాయి సాంగ్స్? నా పాటలన్నీ హిట్లే. కాకపోతే అన్ని నా ఛానల్ కాకుండా కొన్ని బయట ఛానల్ కూడా ఉన్నాయి. బయట కూడా రాస్తున్నా కాబట్టి అందరికీ అందరి ప్రొడ్యూసర్లు కూడా మంచిగా చూసుకోవాలి. వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది అట్లా. సో ఇట్లు వాళ్ళకు కూడా ఇస్తేనే కదా మన దగ్గరికి వచ్చేది.
ఇంకేమైనా సో కాబట్టి వాళ్ళకు కూడా మంచి మంచి ఇట్లు ఇస్తూనే నా ఛానల్ కూడా చేసుకుంటున్నా.